శరీరంలో ఏర్పడే 3 దోషాలని బ్యాలెన్స్ చేసి ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడే త్రిఫలా చూర్ణాన్ని ఎవ్రీడే లైఫ్లో ఎలా ఉపయోగించుకోవచ్చు, ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాము. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్కైన్ విత్ నేచర్. నీ వీణా సురేఖ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే, త్రిఫలా చూర్ణం 3 రకాల ఫ్రూట్ కాంబినేషన్స్తో రెడీ అవుతుందండి. ఆయుర్వేదిక్ పరంగా హరితాకి, బిబితాకి, ఆమ్లకి అని పిలిచే కరక్కాయ, తానికాయ, ఇంకా ఉసిరికాయల్ని ఎండబెట్టి చూర్ణం చేస్తే ఈ త్రిఫలా చూర్ణం రెడీ అవుతుందన్నమాట. అలాగే ఇది జ్యూస్ రూపంలో కూడా దొరుకుతుంది, అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో చూద్దాము. దీనికి ఉన్న టాప్ బెనిఫిట్ వచ్చి బాడీలో త్రిదోషాలని బ్యాలెన్స్ చేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. తర్వాత మనకి డైలీ కావాల్సిన సి విటమిన్ అందుతుంది. అందరికీ తెలిసిందే కదా, విటమిన్ సి అనేది మన బాడీకి ఎంత అవసరమో, అలాగే మన బాడీ తీసుకున్న ఆహారం నుండి కొన్ని రకాల న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి కూడా విటమిన్ సి చాలా అవసరం అనమాట. చూడండి, నేను యూజ్ చేస్తున్న బాటిల్ని ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా మనకి ఈజీగా ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుందన్నమాట. అలాగే ఈ త్రిఫలా చూర్ణం అనేది న్యాచురల్లీ లాక్సేటివ్ అనమాట, అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా చూస్తుంది. మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, దీన్ని యూజ్ చేయడానికి ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ అయినా ప్రిస్క్రిప్షన్ అది ఇవ్వాలేమో అని. అక్కర్లేదండి, ఇది న్యాచురల్ మెడిసిన్గా జనరేషన్స్ నుండి మనం వాడుతుందే. కాకపోతే ఈ జనరేషన్లో చాలా మందికి తెలియదు అంతే. మీలో ఎవరికైనా మౌత్ అల్సర్స్ రిపీటెడ్గా వస్తాయా? అయితే మీరు ఈ త్రిఫలా చూర్ణం ఖచ్చితంగా వాడాల్సిందే. చాలా మంది B12, ఐరన్ డెఫిషియన్సీ, అలాగే సి విటమిన్ రెగ్యులర్గా తీసుకోకపోవడం వల్ల ఇలా పద్దాక చిగురు నుండి రక్తం రావడం, మౌత్ అల్సర్స్ రిపీటెడ్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా నాకు కూడా డెలివరీ అయిన తర్వాత చాలా ఇబ్బంది అయిందనమాట. ఇది నేను పర్సనల్గా యూజ్ చేసి దాని బెనిఫిట్స్ తెలుసుకుని సజెస్ట్ చేస్తుందండి. ఈ త్రిఫలా చూర్ణం ఒక్క బాటిల్ యూజ్ చేశారంటే మళ్ళీ ఈ ప్రాబ్లం మీకు రాదు. జ్యూస్ అయినా పర్వాలేదు, కొనుక్కుని పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు ఒక బాటిల్ యూజ్ చేస్తే మళ్ళీ ఈ ప్రాబ్లం రాదనమాట. సో అలా త్రిఫలాకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం, ఇమ్యూనిటీని పెంచడంతో పాటు వెయిట్ లాస్లో కూడా మనకి హెల్ప్ చేస్తుంది. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ చూర్ణం ఎలా తీసుకోవచ్చో చూద్దాము. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఒక స్పూన్ ఈ చూర్ణము ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అలా ఒక స్పూన్ చూర్ణానికి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి ఈ పౌడర్ని వాటర్లో కలిపేసి మూత పెట్టి నైట్ అంతా అలా ఉంచేయండి. పొద్దున్నే దీన్ని హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరగ కాచి దాన్ని వడకట్టుకుని తాగేయడమే. నేను ఆల్రెడీ కాచి తీసుకొచ్చాను అనమాట. గ్లాస్ వాటర్ని మరగ కాస్తే ఇలా కప్పు కషాయం వచ్చింది. సో ఇది మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అవి ఉన్న వాళ్ళైతే నైట్ తీసుకోవడం మంచిది. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ సాధారణంగా ఏమీ ఉండవండి, బట్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే దీనికి ఉన్న లాక్సేటివ్ ప్రాపర్టీ వలన కొంచెం స్టమక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మన లైఫ్లో అప్పుడప్పుడు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మన బాడీని యాంటీబయోటిక్స్కి లేకపోతే అల్లోపతి మెడిసిన్స్కి అలవాటు చేయకుండా ఇలా న్యాచురల్ ప్రొడక్ట్స్తో మన హెల్త్ని కాపాడుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం, మీ ఒపీనియన్ని నా కామెంట్ రూపంలో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.